మెదక్ జిల్లాలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకట స్వామి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమగ్ర సమాచారం ప్రజలకు వివరించారు. ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించబడిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేసిన తెలంగాణ వీరులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు వివరించారు. జిల్లాలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో 20.60 కోట్ల రూపాయలతో 3,238 పనులు చేపట్టామని జిల్లా గ్రామీణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి గ్రామాలు అభివృద్ధి దిశలో ముందుకు సాగేందుకు పనుల జాతరకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జిల్లా మొత్తంలో 492 గ్రామ పంచాయతీలలో భూమి పూజ చేసి పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా 7,668 వివిధ యూనిట్ల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందజేశామని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే విధంగా కృషి చేస్తోందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద 150 యూనిట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు నెలకొల్పి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు కేంద్రం PMFME పథకం కింద 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తున్నట్లు, ఇందులో 30% సబ్సిడీ లభిస్తుందని వివరించారు. జిల్లాలో 5 రోజుల పాటు ప్రత్యేక శానిటేషన్ డ్రై డే ను నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. శానిటేషన్లో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి ప్రతి గ్రామంలో ఇంటింటికి పంచాయతీ సెక్రటరీ, ఆశా, ANM, హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ క్రియాశీల భాగస్వామ్యం కావాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు శక్తివంచన లేకుండా పోరాడాలని కోరారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా జిల్లాలో 2,11,000 పైచిలుకు మందికి 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులి పురుగులను నివారించే ఆల్బండజోల్ మాత్రలను అందజేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 400 గ్రాముల నులి పురుగుల నివారణ మాత్రలు అందజేశామని వెల్లడించారు. ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధిమాంద్యం పోయి చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 91వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రొఫెసర్ జయశంకర్ సేవలను కొనియాడారు. సోదర భావానికి ప్రతిజ్ఞగా నిలిచిన రాఖీ పండుగను జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదర సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి వారి రక్షణ కోసం ప్రార్థించి వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దివ్యాంగులతో రాఖీ కట్టించుకుని సోదర భావాన్ని చాటి చెప్పారు. పంచ జ్యోతిర్లింగాల దర్శనానికి మెదక్ జిల్లా నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే టూరిస్ట్ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీర్థయాత్రలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారత గౌరవ్ పేరిట టూరిస్ట్ రైలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యాత్రికులు 5 జ్యోతిర్లింగాలు మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, కృష్ణేశ్వర్ దర్శనంతో పాటు రాజ్యాంగ శిల్పి డాక్టర్ అంబేద్కర్ జన్మస్థలం చూసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే టూర్ ప్లాన్ చేసిందని వివరించారు. ఈ పర్యటనలో భాగంగా భక్తులకు పూర్తిగా అన్ని వసతులు కల్పిస్తామని వెంకటేష్ తెలియజేశారు.